सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु श्री पालगुरु महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కేరళ భరద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో సాయి సన్నిధి గ్రంథంలోని భక్తుల యొక్క అనుభవాన్ని అనుభూతిని మనం గురించుకుంటూ మన జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్క భక్తుడి యొక్క జీవితం ఎంతోమందికి ఆదర్శం. అందుకే మన చరిత్ర ఉంది, హిస్టరీ. చరిత్ర ఎందుకు పనికిరాదు అని అంటారు. చరిత్ర ద్వారానే మనకు అర్థమవుతుంది మంచి ఏదో చెడేదో. అది ఎలా తెలుస్తుంది? అలాగే మహాత్ముల యొక్క సన్నిధిలో ఉన్న ఈ భక్తుల అనుభవాల ద్వారా మనకి ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలో ఏది చేయకూడదు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మానవుడికి ఆలోచన శక్తి భగవంతుడు ప్రసాదించాడు. అది లేకపోతే ఏది మంచో తెలియదు, ఏదో చెడో తెలియదు. 84 జీవరాశుల్లో ఒక జీవరాశి మానవుడు. మిగతా జీవరాశులన్నిటికీ కూడా ఆలోచన తత్వం చాలా స్వల్పంగా ఉంటుంది. లేదని మాత్రం చెప్పలేం. ఎందుకంటే అంతలో కొంత మిగతా జీవులు కూడా ఉంటుంది. ఏమని తనకన్నా పెద్ద జంతువు తను మింగుతుంది, తను చంపుతుంది అనే దాంతో జాగ్రత్త పడాలని ఆలోచన కొద్దిగానే ఉంటుంది. మనిషికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మానవ జన్మకి సాధక చేసుకోవడమే మన జీవిత లక్ష్యం కావాలి, సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే ఈయన సన్నిధిలో ఉన్న ధూమల్ అనే ఒక వ్యక్తి నిరంతరము ఒక్కసారి బాబా దర్శించాడు. బాబా దర్శిస్తానే ఈయన మహాత్ముడు గుర్తించాడు. అందువల్ల సంపూర్ణ శరణాగతి చెందాడు. అంటే పూర్తి అనుభూతి చెందితే కానీ మనం సంపూర్ణ శరణాగతి చెందలేము. ఒక వ్యక్తి గురించి ఏమి తెలియకుండా అది మనం నమస్కారం పెడతామా? పెట్టము. పిలుస్తామా? పిలవం. ఆ వ్యక్తి తెలిసిందనుకోండి, అతను ఆహ్వానిస్తాం, అతనికి గౌరవిస్తాం. అట్లాగే ఈ దోమలు బాబాను చూస్తానే ఎందుకో ఈయన ఒక గొప్ప మహాత్ముడు అలా ఎందుకు అనిపించిందంటే గత జన్మ సంస్కారమే ఉండాలి. ఎందుకంటే మన సంస్కారమే ఆల్రెడీ రికార్డింగ్, ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నాము. ఇది మాత్రం సత్యం. అలా గుర్తించగానే ఆయన యొక్క మాటని తన బాటగా ఏర్పరచుకున్నాడు. ఎవరు? దోమల్. బాబా యొక్క మాటని తన బాటగా, బాట అంటే జీవితం, లేకపోతే తన ఆటగా ఏదైనా మనం చేసుకోవచ్చు. మనం ఆయన మాట తన బాటగా అంటే ఆ మార్గంలోనే ప్రయాణం సాగించాడు, తూచా తప్పకుండా. నేను వివరించుకున్నాం. ఒక ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆయన ఇల్లు మారాలంటే బాబా వద్దంటే ఆగిపోయాడు. దానివల్ల ఇంత దుష్ఫలితం వస్తుందని చుట్టుపక్కల వాళ్ళు అన్నప్పటికీ కూడా చెక్కు జరగకుండా దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. అంటే ఆయనకు దృఢమైన విశ్వాసం అది ఎందరికో ఆదర్శం అవుతుంది. అంటే కొద్దిగా మనం ఆలోచిస్తాం, అది ఆచరించినా ఆచరించకపోయినా. అటువంటి ఇబ్బంది కలిగినప్పుడు అలా చేశాడు కదా, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే ఆలోచన కలుగుతుంది కదండి. చేయలేకపోవచ్చు, ఎందుకు చేయలేకపోతున్నాం అని మనసులో కొంచెం కోత ఉంటుంది. ఆ కోతే ఒక బీజం అవుతుంది. అందుకని మాస్టర్ గారు ఈ సాయి సన్నిధి గ్రంథాన్ని మనకు అందించాడు. బాబా ఇతనిని ఇటు లౌకిక విషయాల పట్ల కానీ, ఇటు పారమార్థికంగా కానీ ఉన్నత స్థితి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. బాబా ప్రతి ఒక్కరిని కూడా తన వైపు ఆకర్షించడం ఉండదు, తన మాటల ద్వారా వారిని ఉన్నత స్థితి తీసుకోవడానికే ఆయన ప్రయత్నం చేశారు. అందుకే ఇప్పుడు బాబా పూజించడము అంటే, బాబాను ఆరాధించడము అంటే బాబా సాంప్రదాయాన్ని పట్టుకోవడం కాదు, బాబా యొక్క జీవితాన్ని పట్టుకోవడం కూడా కాదు. బాబా యొక్క జీవితం ద్వారా మన జీవితం ఆయువు పట్టు లాంటిది. బాబా యొక్క జీవితము మన జీవితానికి ఆయువు పట్టు లాంటిది, అంటే ప్రాణం లాంటిది. అర్థమైన లభిస్తుంది ఇది ఈ మాటకి అర్థం. బాబా సాంప్రదాయమా, బాబా సిద్ధాంతమా, లేదా బాబాను కాళ్ళు పట్టుకోవడమా? కాదు. ఆయన యొక్క జీవిత విధానం
మన జీవితానికి ఆయువు పట్టు లాంటిది. ప్రతి ఒక్కటి అనుక్షణం మనం గుర్తిస్తూ రావాలి. ఆయన మాట, ఆయన నవ్వు, ఆయన యొక్క నడక, ఆయన బోధ అన్నీ కూడా మన జీవితానికి ప్రాణం లాంటిది, గుండెకాయ లాంటిది అని చెప్తే అర్థమవుతుంది. ఆయువు పట్టు అంటే గుండెకాయ లాంటిది. ఆ గుండెకాయ లాంటి మనకి ఏమవుతుందంటే ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో, లేదా ఈ లౌకికంలో, ఈ పారమార్థికంలో ఏమి చూసినా, ఏది విన్నా మొట్టమొదట స్పందించడం మనం. స్పందన ఎలా ఉంటామండి అని ఫస్ట్ వేయాలి. ఈ స్పందించడంలో ఇష్టము అయిష్టం రెండు ఏదైనా ఉంటుంటుంది. ఇష్టం అయిష్టం ఉండకుండా అంత భగవత్ అనే భావం కలిగి ఉన్నారు. తలంచొద్దు. అది జరిగేదా అని ప్రశ్న. తప్పేం లేదు, అది జరుగుతుందా? ఒకటే గుర్తు, జరుగుతుందని నిరూపణ చేస్తున్నారు. చెప్పులు కుట్టేవాడు అమెరికా అధ్యక్షుడు ఎలా అవుతాడంటే జరుగుదేనా? చెప్పులు కుట్టే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు మీరేం చెప్తున్నా నిజంగా జరుగుతుందా? మరి జరిగిందా లేదా? నెల్సన్ మండేలా ఎన్ని సంవత్సరాలు జైల్లో మగ్గాడు, అది ఎలా వీలవుతుంది? వీలైందా లేదా? గాంధీ మహాత్ముడు బక్కపలసగా ఉన్నాడు, ఒంటి మీద ఊరుకోగు లేదు, మరి అహింసతో స్వరాజ్యం సాధించారా లేదా? ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆ గోవా పట్టణం అనుకుంటాను తెలిసి అది తీసుకోవడానికి యుద్ధం చేశారు. వాళ్ళు దాన్ని ఆ బ్రిటిష్ వాళ్ళు అది ఒక్కడ పెట్టుకో ఉన్నారు. వాళ్ళు దాన్ని తీసుకోవడానికి మనం యుద్ధం చేయాల్సి వచ్చింది. ఒక్కటి ఇక్కడ మనం ఎప్పుడు నిరాశ నిస్పృహతో ఉండకూడదు. ఇది స్వామి వివేకానంద బోధ. మనం మాట గుర్తుపెట్టుకోండి, జరిగేదా అని నిరసపడవద్దు, జరుగుతుందని ఉత్సాహం ముందుకు అడిగిపోయి. అందుకే ఓటమి మనం చేయలేమని ఓటమి అంగీకరించవద్దు. ఆ పని చేసి ఓటమి చేసినా గెలిచినట్టు లెక్కే. ఆ పని చేసి ఓడిపోయినా నువ్వు గెలిచినట్టు లెక్కే. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, ఇప్పుడు జరిగేలా అంటున్నావు, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనుకోండి, ఈ ప్రయత్నం తర్వాత జన్మ సంస్కారంలో కాస్త ముందుకెళ్తుంది. అది కృష్ణబాబు చెప్పిన మాట్లాడండి. సాధన చేస్తూ నేను ఏం సాధించడం రాలిపోతే నా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఎంతవరకు సాధన చేశావో అంతకంటే మీకు కంటిన్యూ అవుతుందే కానీ మళ్ళీ మొదటికి మొత్తం రాదు. ఒకటి మేము చెప్పేది, మొట్టమొదట ఉత్సాహంగా ఉండు, జీవితం పట్ల నిరాశ వద్దు, ఆశతో ఉండు అనే విషయం ఆయన చెప్పిన మాట్లాడండి. ప్రయత్నం చేస్తే జరగదంటూ ఏమీ లేదు. మనిషి చేతిలో లేని జననము మరణము, ఈ రెండే లేని, మిగతా అన్నీ చేయగలడు, ఏదైనా సాధించగలడు. మరి ఒక కాలు లేని ఆమె ఎవరెస్ట్ ఇక్కడ ఎక్కలేదా? అంటే ఇప్పుడిప్పుడు మారిపోతా, ఇప్పుడు చేస్తామని కాదండి, చేయడానికి అవకాశం ఉంది అన్నది తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం. వాళ్ళు అలా చేయంగా మనం ఎందుకు చేయకూడదు అంటూ 100 అడుగులు అనేది కనీసం 10 అడుగుల ముందుకు వెళ్ళమా. అందుకు ఈ ప్రయత్నం. అందుకే వివేకానంద స్వామి దివ్యాత్మ స్వరూపంలారా అంటాడు ఆయన. అంతేగాని ఏదో బలహీనుడారా అన్నాడు. అందుకోసం అండి, ఎందుకంటే ఇది పదే నువ్వు గుర్తు చేసుకోవాలి. మనసు దేహపడుతూ ఉంటుంది, ఆకలి వేస్తుంటుంది, దానికి ఆహారం ఎక్కించబడలేదా? ఆకలి గమని ఉంటుంది, ఎక్కించిన కాసేపు వల్ల ఆకలి వేస్తుంది. మధ్యాహ్నం తిన్నా కదా, మళ్ళీ ఎందుకంటామా మనమా, మళ్ళీ స్నాక్స్ సాయంకాలం 4 గంటలు అంతే. ఇది కూడా అందుకే ఈ దోమల విషయంలో అటువంటి గట్టి విశ్వాసం బాబా మీద ఉందని. అందుకే బాబా మాట తను బతుకుబాటుగా తీసుకున్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన లౌకిక విషయాల పట్ల వైరాగ్యాన్ని కలిగింపజేశాడు. వైరాగ్యం అంటే విడిచిపెట్టడం. మన దృష్టిలో వైరాగ్యం అంటే ఏంటంటే అన్ని వదిలిపోవాలనుకుంటాం, అనవసరమైంది విడిచిపెట్టడం. మన నిజంగా అనవసరమైంది ఎక్కువ ఆలోచిస్తుంటాం, అనవసరమైందే ఎక్కువ పోగు చేసుకుంటుంటాం, అవసరమైంది చాలా తక్కువగా ఉంటుంది. ఆలోచించండి, మన జీవితంలో అవసరాల వస్తువుల సంగతి నుంచి వ్యక్తుల గురించి కూడా
వ్యక్తిలో పడుతుంది. అవసరమైన వ్యక్తులతో కన్నా అనవసరమైన వ్యక్తులతో మన స్నేహం ఎక్కువ ఉంటుంది. దాని పట్ల వైరాగ్యం చెప్తున్నాడు ఇక్కడ. అట్లా బాబా ప్రతి ఒక్కరిని స్థానపడుతున్నాడు. ఎటువంటి వైరాగ్యం అంటే, ఇది భార్య చనిపోయింది, వంశం అభివృద్ధి కాలేదు, వివాహం చేసుకోమని చెప్పారు, బాబా చెప్పి చేసుకుంటా ఉన్నాడు, బాబా చెప్పలేదు చేసుకోలేదు. ఆలోచించండి. మొట్టమొదట 40 వయసులోనే భార్య చనిపోతే వివాహం చేసుకుని ఎలా ఉంటారు? బాబా చెప్పి నేను చేసుకోలేదు. ఒక ఆయన ప్రయత్నం చేశాడు అమ్మాయిని ఇవ్వాలని, నేను బాబా చెప్తే చేసుకుంటా అన్నాడు. అంటే ఇది యువజనుడు వీటిలో కాదు కొన్నిట్లో కొన్నిటినా మనం దృఢ విశ్వాసం కలిగి ఉండాలి అనే భావన ఉండదు. అంతెందుకు, ఇతడు నిజాయితీ, ఇది న్యాయవాది వృత్తి, నీతి నిజాయితీ పేరు పొందినవాడు. దీనికి పరవశించి గవర్నమెంట్ అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పబ్లిక్ క్లాస్ కూడా ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ప్రైవేట్ చేసుకుంటున్నాడు. పబ్లిక్ బస్సులు అంటే హ్యాపీగా ఉండొచ్చు, వారి ఇచ్చిన కూడా డబ్బు వచ్చేస్తారు. అంటే గవర్నమెంట్ జాబ్ కదా. అంటే ఏంటి, దాంతో తను తీసుకుని పడగలడు. అయితే అలా వస్తానే నా పోటీ ఏమనుకుంటాడు, ఇది రావడం బాబా అనుగ్రహం అని జాయిన్ అయిపోతాం. వస్తానే బాబా అనుగ్రహం జాయిన్ అయిపోతాం. బాబాని అడిగాడు, బాబా ఈ పబ్లిక్ హార్ట్ నాకు ఉద్యోగం వచ్చింది, నన్ను చేరమంటే వద్దంటావు అని అన్నాడు. ఇప్పుడు నీకు బాగా తెలుస్తుంది కదా, అది ఎందుకు అన్నాడు. ఇప్పుడు బాగా తెలుస్తుంది కదా, అది ఎందుకు అన్నాడు. మనిషి మాస్టర్ గారు ఏ విధంగా కలెక్టర్ ఉద్యోగం మానేశాడు. అవేగా కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. ఏం బాబాయ్ దద్దడి కార్యం పట్టుకున్నాడు స్టేషన్లో. ఇటు పోవాలన్నా ఇటు పోవాలన్నా, నార్త్ పోవాలా సౌత్ పోవాలన్నా. సౌత్ పోవాలి వచ్చింది అంటే అచ్చిచాడు బారేసాడు, తిరుమలలో పోయాడు. ఆయన తిరుమలలో పోవడం వల్లే మనకి అవసరాలన్నీ కూడా. ఆయన కలెక్టర్ ఉద్యోగం వరకే అవసరం అంటే ఆయన పాటికి ఆయన ఉంటాడు, మన పాటి కూడా హ్యాపీగా ఉంటాం. అంటే ఇంతమందిని ఉద్ధరించడానికి బాబా యొక్క సంకల్పం, ఆయన యొక్క ప్రేరణ. ఆయన ప్రేరణ పాలపడుగులు కన్నా ప్రవేశించింది. పాలపడుగులు ప్రవేశించి ఆయన వివాహం చేసుకోమని చెప్పాడు మాస్టర్ గారిని. ఎందుకు చెప్పాడంటే నీకు రుణానుబంధం అన్నాడు. ఆ రుణానుబంధమే మనం దొరుకుకోవడం ఆయనకి, మనమే రుణానుబంధం. ఒరే వీళ్ళందరికీ బంధువులు అయినా వాడిని కాస్త అంత మంచి మాట చెప్పు అని పాలపాడు గారి భాష గారికి మన బంధాలంతా కూడా సరి చేశాడు. ఆయన బాకీ తీసుకున్నాడు. ప్రశాంతంగా 50 సంవత్సరాలు 6 నెలలకే ప్రశాంతంగా తన పనంతా చేసుకుని కొమ్మలు కూర్చున్నాడు బృందావనంలో. అలా వచ్చేస్తేనే ఆ కొత్త పని ఎందుకు, ఈ పాత బాగానే ఉంది కదా అన్నాడు. అంటే వదిలేశాడు. అంటే ఒకటి ఉద్యోగం అంటే స్వతంత్రత తక్కువ ఉంటుంది. స్వతంత్ర ఉద్యోగం అనుకోండి, ఇప్పుడు ఉద్యోగస్తులు ఇక్కడ ప్రయాణం అంటే లీవ్ పెట్టాలని తలకాయ నొప్పిగా ఉంటుంది. అదే నా పాటు వ్యాపారస్తుడు అనుకోండి, వద్దరు పెట్టి తల మూసుకున్నా పోతా ఉన్నాము కదా. అది అలవాటుగా చెప్పడం. ఆ ఉద్యోగంలో టైం ప్రకారంగా చేయాల్సి సత్తగా వీలు కాదు కదా. అది వ్యాపారస్తుడు అయితే వాడు ఇష్టం, అమ్ముకుంటాడు, అప్పుడు పోతాడు, హ్యాపీగా చూసుకుంటాడు. దాని ఉద్దేశం అది, నువ్వు స్వతంత్రం కోల్పోబాకు అని అర్థం అండి. దీనికి బాగానే ఉంది. అనుకున్నప్పుడు షిరిడీకి వస్తావు, కాదన్నప్పుడు గుర్తు చేసుకుంటావు, అది దీని ఉద్దేశం. అంతేగాని అది పెద్ద ఉద్యోగం కదా అది తీసుకో అని బాగా ఉద్దేశం కాదు. ఎందుకంటే పారమార్థికంగా ముందుకు వస్తున్నాడు. ఆ ముందుకు వచ్చే దానిలో ఏదైతే అడ్డు వస్తుందో తొలగిస్తున్నాడు. అది ఐహికంగా పారమార్థికంగా బాబా ఎంతో మేలు చేశాడు నాకు అంటున్నాడు ఇక్కడ. ఇలా ప్రతి ఒక్క విషయం మనం గుర్తించుకున్నాం అనుకోండి, మనలో కూడా ఒక నూతన ఉత్సాహం బయలుదేరుతుంది. ఇతడు బాగా ఉన్నత న్యాయశాస్త్రంలో బాగా ఇంకా పై చదువు చదవాలని చదివించాలని ఆయన అనుకోలే, చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు. నువ్వు ఇంత మేధావి కదా, నువ్వు ఇంగ్లాండ్కి వెళ్ళి ఇప్పుడు అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసేట్టుగా అక్కడికి వెళ్ళి బాగా చదువుకో, నా డబ్బు లేదే అన్నాడు. నేను చదివిస్తా అన్నాడు బూటి నేను చదివిస్తాను. ఎందుకంటే బూటిని పరిశీలించింది బాబా పరిశీలించింది ఈయనే కదా. నేను చదివిస్తా అన్నాడు. సరే అన్నప్పుడు శ్యామ పోయి అడిగాడు, బాబా ఏదో అతడు మరి ఇంగ్లాండ్ వెళ్ళాలనుకుంటున్నాడు,
అన్నప్పుడు బాబా ఎందుకు అని ప్రశ్నించాడు. ఇంగ్లాండ్ పోతున్నాడు, పంపించవద్దా అని శ్యామ అడిగాడు అనమాట. వీడే దూరం గమనిన్నాడు, నాకే సంబంధం లేదండి అని చెప్తే పోతా. అతని కోసం వీడు ఇప్పుడు తాతయ్య పడతాడు బాబాని. బాబా నువ్వు అది పోడు, బాబా ఇంగ్లాండ్ పంపించవద్దు అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే ఆడిపోతే బ్రహ్మాండానికి డబ్బులు వస్తుంది, బ్రహ్మాండం చదువుకోవచ్చు, ఉన్నత విద్య కోసం కదా అన్నాడు. వద్దు, అతడికి సహజమైన అభిరుచి ఒకటి ఉంది, అది అక్కడ ఉండదు. ఎందుకంటే ఆ వాతావరణం, ఆ కల్చర్లో అది వేరే విధంగా ఉంటుంది. సహజమైన అభిరుచి అంటే ఏంటి? ఇతనికి ఏదో పని సహాయం చేయడము, లేదా చేయడము, భగవంతుని ధ్యానించడము, అవకాశం చేసుకోవడం ఎన్నో ఉంటుంది. మనకు ఐడియాస్ ఉంటుంది కదా. మన చేస్తే సత్రం చేసుకోవడము, సత్రంకి వెళ్ళడము, పారాయణ చేసుకోవడం ఇట్లా ఉంటుంది అనుకోండి. అదే మనం అమెరికా సంగతి బాగా పెడతాం, ఒక బంధువుల ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఇవన్నీ వీలవుతుందా? అదంతే. అసలు సహజమైన అభిరుచి, దైవ సంకల్పం అక్కడ ఆ దేశంలో లేదు, ఈ దేశంలోనే ఉన్నాయి. అంటే బాబాని దేశాన్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించమంటున్నాడు. జననీ జన్మభూమిచ్చ అని గుర్తు చేస్తున్నాడు. ఎందుకు పోతున్నాడు? ఇది పుణ్యభూమి భారతదేశం. ఈ ప్రపంచమంతా ఒక ఇల్లు, భారతదేశం ఆ ఇంట్లో పూజాగది. పూజాగదితో పవిత్రత, పూజాగదితో ప్రశాంతత బెడ్రూమ్లో ఉంటుందా? హాల్లో ఉంటుందా? కిచెన్లో ఉంటుందా? గార్డెన్లో ఉంటుందా? ఉండదు. కాబట్టి అన్ని దేశాలు లేకున్నా ఈ దేశం పవిత్రమైనది అని బాబా చెప్పక చెప్తున్నాడు. జననీ జన్మభూమి ఇచ్చాను. ఆయన కొత్తగా ఏం చెప్పాడా? కాదు, రామాయణం పోవాలి. రామాయణం రాముడు చెప్పాడు. లంక అది రావణ సమానం అయిపోయింది. లంక అంటే బంగారు పట్టణం, అద్భుతంగా ఉంది. అయోధ్య కన్నా కూడా మొత్తం బంగారే. అన్న ఇక్కడే ఉందాం మన లక్ష్మణుడు. అప్పుడు ఆయన చెప్పాడు, జననీ జన్మభూమి వచ్చి ఇక్కడ కాదు, ఆయన మనం పుట్టిన దేశం కలిపి అతగడ పంపిణీ ఇంకేముండదు చెప్పేసి వెళ్ళాడు. కాబట్టి బాబా కొత్త విధానం చెప్పలే, మాస్టర్ గారు కొత్త విధానం చెప్పలే. దీని ప్రమాణం అంతా కూడా వేదం, వేదంలో ఉన్న రామాయణం భాగం. కాబట్టి రాముడు చెప్పిందే ఇక్కడ బాబా చెప్పాడు. ఇప్పుడు బాబాని ముస్లిం అందామా, హిందూ అందామా? ఏ జాతి వాడు అందాం, ఏ కులం వాడు అందాం? అంటే మనలో కూడా దూరపు నులుపు అనే భావంతో వెళ్తాం. దూరం ఉన్నగానే కనబడతాయి, అడిపోతే తెలుస్తుందా? ఇప్పుడు ఎంతమంది అమెరికా ఎంఎస్ చదవాలి ఒక పిల్లవాడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళాను నాన్న అని అనిపిస్తుంది అంటున్నాడు. ఈ మధ్య ఒక సంవత్సరం అయింది, ఒకటి సంవత్సరం అయింది అంతే. దాన్ని మనం గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ఎక్కడో పోయాడు వాళ్ళ అవసరం పడతారనుకోండి, ఇక్కడ విషయం చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అంటనే అంతటితో ఆ సంకల్పమే వాళ్ళు విడిచిపెట్టేశారు. చెప్పి లాభం ఆయన వద్ద నీళ్ళపోతాడు. ఆలోచించండి, ఒకరు డబ్బు పెట్టి నేను చదివిస్తానరా, నేను అమెరికా ఇంగ్లాండ్ పంపిస్తానరా అంటే లోపల ఎలా ఉంటుంది ఆలోచించండి. ఏదైనా పాపిస్తాడు, వాళ్ళ డబ్బు తెలియవద్దంటాడే అనే ఆలోచన రాదండి. అది కూడా రాలేదు. అంటే ఎంతగా దృఢంగా బాబా పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు అంటే మనకి మంచిగా అనేది బాబా చెప్పడు, ఏది మనకు శ్రేష్టమో అదే బాబా చెప్తాడు. ఇది హామీంచుకుంటే మన జీవిత ప్రతి సంఘటన కూడా ఈ భావాన్ని నింపుకోగలము. నింపుకుంటామా నింపుకోలేమన్న సంగతి వాడి వాడి సంస్కారం, వాడి వాడి అవగాహన. ఇక్కడ ఇలా ఉంది అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ అంత దృఢ నిశ్చయంతో ఉన్నాడు ఇక్కడ. అంతేకాకుండా బాబా ఎప్పుడు ఏది నిర్ణయిస్తాడో ఎవరికి అర్థం కాదు, మొట్టమొదటి అర్థం కాదు, తర్వాత తెలుస్తుంది అనమాట. ఒరే ఇందుకురా ఆయన ఇలా మాట్లాడింది, ఇందుకురా ఇలా వద్దనేది, ఇందుకురా ఇలా నిర్ణయం ఉంది సంగతి. ఈ దోమ తమ్ముడు భార్యకి బాగాలేకుండా పోయింది దాదాపు 1918 సంవత్సరంలో. అంటే బాబా మహాసమాధి అయ్యేదానికి కొద్ది రోజుల ముందర, కొన్ని నెలల ముందర బాబా నా తమ్ముడు భార్యకి బాగా లేకుండా ఉంది, నేను వెళ్ళి చూసి వస్తాను. బాబా వెళ్ళొద్దు అన్నాడు. చూడండి, ఒక ఉద్యోగం అయింది,
అందుకే లౌకికుడు పారమార్థికంలో సరి చేస్తున్నాడు అనే సంగతి వద్దన్నాడు. అక్కడ మన మనసు ఎలా ఉంటుంది? సరే ఇంగ్లాండ్ సరే పోవద్దాడు పక్షి సరే మరి మా తమిళ వారికి పోతాడు అనే ఆలోచన కూడా రాలే. అలాగే ఉన్నాడు. ఒక నెల ఉన్న తర్వాత వాళ్ళ తమ్ముడు బాగా చనిపోయింది. ఇప్పుడు వెళ్ళమన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత బాబా సమాధి అయిపోయాడు. అప్పుడు అర్థమైంది బాబా నీకు వెళ్ళొద్దు అన్నాడని. నేను సమాధి అయిపోతాను రా, కనీసం ఒక నెల ఇక్కడ ఉంచుకోవాలని నన్ను బాబా ఉంచాడు. అంతే కదా, ఆయన సాన్నిధ్యం ఒకరైనా దొరికింది కదా. ఆమె చనిపోవడం ఆయన ఆమెకి శ్రేయస్కరం. అందుకని బాబా నువ్వు పోయి ఆయన ఏం చేయగలుగుతావు? ఆయన జనం చనిపోతే రాజేషం ఉంది, నువ్వు పోయి ఏం చేయగలుగుతావు? యాసలు కూర్చోగలుగుతావు. అందుకే భరత మాట్లాడతానండి, ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయినా, ఎవరైనా అనారోగ్యంతో ఇంట్లో ఉన్నా విచారించొద్దంటాడు, వెళ్ళి విచారించొద్దంటాడు. అదే సార్ మాస్టర్ గారు అంటే ఆయన మొత్తం అయ్యో నీకెంత కష్టం వచ్చిందా అయిపోయాడు ఎవరికైనా నీకు వచ్చింది నీ రోగమా అని ఆడిపోయాడు. ఒక 20 చూసాను అనుకోండి, వాడు అనుకుంటాడు నాకు జబ్బుగా నేను రేపు పోతాను వాళ్ళని కూర్చుని అనుకుంటాడు. అంతే కదా. మరి ఏం చేయాలి సార్? అతని కోసంగా ప్రార్థించి, నువ్వు ఎక్కడెక్కడ ప్రార్థించి వాడికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకని పోతున్నాడు. ఎందుకు నిర్ణయం అయిపోయింది, అవి సరిపోతుంది అనే సంగతి. చూడండి, దీనివల్ల మనకి బాబాజీ ప్రతి ఒక్క నిర్ణయం అని కూడా అంత అద్భుతమైన సత్యం దాగి ఉంటుంది, మన శ్రేయస్కరం ఉంటుందండి. అప్పుడు అది ఇప్పటికీ కూడా ఉంది, మనం గుర్తించడం లేదంతే. ఇప్పటికీ ఉంది, ఈ క్షణం కూడా ఉంది. ఆయన మన ఆశ ప్రతి ఒక్కడికి అనుభవమే, కానీ అది గుర్తించలేకపోతున్నారు అంతే. అయ్యో నాకేదో పీడి చేశాడే, లేదా వాడికి పెళ్లి చేశాడే, నాకు చేయలేదే, ఈ బేజీ వేసుకుంటూ ఉంటాం మనం. వాడికి జరిగింది మనకు జరగలేదంటే దానికి కారణం ఉంటుంది, మనకు జరిగింది వాడికి జరగలేదంటే దానికి కారణం ఉంటుంది. కానీ మనిషికి తృప్తి లభించడం వల్ల ఇటువంటి ఆలోచన కలుగుతుంటుంది. తల అనిపించింది, ఓహో బాబాను పక్కన పెట్టుకోవడం కోసంగా అని పంపించాడేమో అనే సంగతి. బాబా దోమలకి ఒక బాబా పటం నచ్చింది. ఏం పటం అంటే బాబా గోడని అనుకొని అలా ఆలోచిస్తూ నిలబడిన ఫోటో ఉంటుంది. మనం కూడా చుట్టూ పరిగెత్తమంటారు, అది ఫోటో ఉందన్నమాట. దాన్ని చూస్తే ఇక్కడ కనిపించిందట. బాబాయ్ నువ్వు చెప్తున్నాడు, ఒరే నేను నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటాను అని వినవించుకున్నావు. బాబా నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటాను రా, నేను ఎప్పుడు సంరక్షిస్తుంటాను రా, నేను సంరక్షించకపోతే నీకేమవుతుందో అని ఇంక ముందు హెచ్చరించున్నాడు. ఆ ఫోటో చూస్తేనే బాబా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంటుందట. నేను చూస్తే ఓహో బాబా నా గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు కాదు అని అనిపించి ఆ ఫోటో తీసుకొని బాబా దగ్గరికి వెళ్ళి, అంటే బాబా తాకి తీసుకుని ఇతనికి సంకల్పం. బాబా దగ్గరికి ఇది ఎందుకు అన్నాడు, నీ ఫోటో అన్నాడు. దాన్ని తాకిచ్చి ఇచ్చాడు. అంటే ఆ ఫోటో పెట్టి చూస్తే ఏమవుతుంది, నిరంతరం బాబా నా గురించి ఆలోచిస్తున్నాడు, నా గురించి ఆలోచిస్తున్నాడు. చూడండి ఎలా ఉంటుందో. మనం చూస్తున్న ఫోటోలు అన్నీ చూస్తున్నాం, మరి ఆలోచన మనకి ఎందుకు రాలేదు? రాలేదు. ఇప్పుడు వస్తుంది. ఏ ఫోటో చూసినా అంటే సరే, అది రాముడు చూడు, కృష్ణుడు చూడు, ఏమని చూడు, ఏదో మన భావం ఆడ ప్రస్ఫుటం అవుతుంది. అలా చూసినప్పుడు యావత్ జీవితము తన వద్దనే ఉంచుకున్నాడు, నిరంతరం ఎదురుగా పెట్టుకున్నాడు ఆ ఫోటోని. ఎందుకంటే బాబా తన గురువు గారి ఇంటికి ఏ విధంగా అయితే ప్రాణపదంగా చూసుకున్నాడో, దోమలు కూడా ఆ ఫోటోని ఏది బాబా ఆలోచన ఫోటోని బాబా స్వతహా తీసుకున్న తర్వాత యావత్ జీవితము దాని మీద దృష్టి ఉంచగలిగాడు. ఎందుకంటే బాబా హతహస్తు వచ్చింది. మరి మన పరిస్థితి ఏంటి? మరి బాబా హతహస్తు ఇవ్వలేదు కదా, మనం తెలుసుకుంటున్నాం కదా అక్కడి నుంచి అని సందేహం కూడా మనకు వస్తుంది. దానికి బాబా సంవత్సరం ఉంది. బాబా దగ్గరికి వస్తాడు. అప్పుడు బాబా ఏం చేస్తాడు, అందరికీ కొద్దిగా ప్రసాదం పెడతాడు. అది కొద్దిగానే ఉంది, ఇది సరిపోతే ఇది మన ఊళ్ళో చాలామంది ఉన్నారు కదా, ఎలా పెట్టేది అని అనుకుంటున్నాడు ఆ భక్తుడు. ఇప్పుడు బాబా ఏం చెప్పాడు, బజార్లో స్వీట్ కొనుక్కో, దానిని కలుపుకో, పంచు అన్నాడు. అర్థమైంది. సీడ్లో ఉండే ప్రతి ఒక్కటి బాబా యొక్క ప్రసాదం. సీడ్లో ఉండే ప్రతి ఒక్క చిత్రపటమా లేకపోతే విగ్రహం అనుకుంటే అది బాబా యొక్క ప్రతిరూపం.
ప్రమాణం నేను చెప్పకూడదండి. అలా భావించామనుకోండి, అదే ప్రసాదం. ఆయన ప్రసాదంగా మన మీద అనుగ్రహంతో మన ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన. ఆయన గుర్తుపెట్టుకుంటే ఆయన కళ్ళల్లో ఉన్న కాంతి, ఆయన కళ్ళలో ఉన్న ప్రేమతత్వం, ఆ కరుణామృతం, ఆ చిరునవ్వులో ఉన్న మందహాసంలో ఉన్న అద్భుతమైన ఒక ఓదార్పు మనకి దర్శనం ఇస్తుంది. కనిపించదు. కనిపించడం వేరే, దర్శనం ఇవ్వడం వేరే. అలాగా ప్రతి ఒక్కరి ఫోటోలో మనం చూసినాం అనుకోండి, మనం చూడాలనుకుంటున్నాం కాబట్టి చూసామనుకోండి, అది ఫోటోనే, కానీ భావం మారిపోతుంది. అలా జీవితాంతం దాన్నే అంటిపెట్టుకున్నాడు. ఎందుకంటే బాబా అని చెప్పాడు, తన పటానికి తనకు భేదం లేని బాబా నిరూపించాడు కదండి. మరి బాబా నిరూపించిన తర్వాత కూడా మనం అది పటం అనే భావన మనం ఎందుకు కల్పించుకుంటున్నాం, ఎందుకు ఊహించుకుంటున్నాం? ఆయన లేడని ఎందుకు భావన మనం అనుకుంటున్నాం? ఆయన ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. అందుకే భగవంతుడు కనిపించడు, కనిపెట్టుకునే ఉంటాడు. కనిపెట్టుకునే సరే మనం గుర్తించలేకపోతున్నాం. సైకిల్ చెప్తున్నాడు పిల్లవాడు, వెనక తండ్రి పట్టుకోవడానికి రెడీగా ఉంటాడా? పడిపోని అనుకుంటాడా? తండ్రి వెనకుండాలని పిల్లవాడు ధైర్యంగా పోతాడు. అలాగే ఆయన మనం అనుకున్నాడు, మన ముందున్నాడు, మన పక్కన ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు అనుకుంటే వాడు ధైర్యంగా ముందుకు వెళ్ళగలడు. జంకడు, తొనకడు, బెనకడు. సినిమా తగ్గేదిలే అన్నట్టుగా ఉంటాడు అనమాట. ఏమొస్తే రాని తగ్గేదిలే. అంటే హాస్యం కాదండి, వాస్తవం అదే. అదే దోమలు తగ్గేదేలే, అంతే కదా లెక్కకి. ఎక్కడ తగ్గాడు చెప్పండి? వివాహం చేసుకుని తగ్గాడా? పెద్ద ఉద్యోగం తగ్గాడా? ఉన్నత ఉద్యోగం తగ్గాడా? లేదు. ఒకటే మాట, ఒకటే బాట, అదే బతుకు బాట. అట్లా తన పడాలి మీద చెప్పాడు కాబట్టి ఆయన యొక్క సజీవ స్వరూపము. బాబా దక్షిణ కోరేవాడు. ఆ దక్షిణ కోరలో ఒక ఆధ్యాత్మిక తత్వం ఇమడబడి ఉంటుంది. బాబా ఏం కోరినా డబ్బు దానికే అవసరం అండి. ఆయన భిక్షకు పోయేవాడికి డబ్బుతో అవసరం ఉంటుంది. మరి ఎందుకు దక్షిణ తీసుకునేవాడు? దక్ష అంటే శ్రద్ధ. దక్ష అంటే శ్రద్ధ కలిగి ఉండు అని ఒక భావం. పోనీ ఆ దక్షిణ తీసుకునే రూపాయల్లో ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంటుంది. 2 రూపాయలు అడిగినా, 11 రూపాయలు అడిగినా, 15 రూపాయలు అడిగినా ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంటుంది. అది గ్రహించగలిగితే అద్భుతమైన బోధ. గ్రహించలేకపోతే ఆయన డబ్బు కాసుపడే సన్యాసి, బికారి అనుకుంటాం మనం. బాబా 2 రూపాయలు కొడేవాడు. 2 రూపాయలు అంటే నాకు అర్థమవుతుంది, 2 రూపాయలు దానికే పని అని ఆలోచించారు మనం. చాలామంది అన్నారు అప్పట్లో, ఓ బాబా డబ్బులు పిశాచండి, అందరూ డబ్బులు అడుగుతుంటాడు, డబ్బులు ఇస్తే అనుగ్రహిస్తాడు అని ప్రచారం అప్పట్లో చేశారు. చూడగా డబ్బు దాన్ని ఏం చేశాడు? డబ్బు తీసుకున్నాడు, ఏం చేశాడు అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. సాయంకాలం అందరూ పనిచేశాడు కదండి. ఎందుకు తీసుకునేవాడు? మనం ఎవరైనా ఏదో 10 రూపాయలు అంటే అబ్బాయా అని అంటాం, ఇస్తాడేవాడు అనుకుంటాం. అది ఆయన తీసుకొని ఎవరికి అవసరమో వారికి ఇస్తా ఉన్నాడు. ఎలా కనిపిస్తుంది ఇక్కడ? వాడు అడిగితే అనేది బాగా వేస్తాడు, అడిగి తీసుకుంటున్నాడు, తీసుకుని వాడికి ఇస్తున్నాడు. ఈయనకైతే ఇస్తాము, 6 రూపాయలు వాడికి మాత్రం ఇవ్వము. మన దేవాలయం ముందు అడిగే వాడికి ఏమో లోపల దేవాలయం పోయి గృహయామలు వేస్తాం. అంటే వివరణ తెలుసుకుంటారు వాళ్ళు ఇక్కడ. అందుకనే బాబా దక్షిణ తీసుకునేవాడు. బాబా దోమలకి 2 రూపాయలు ఇచ్చాడు. 2 రూపాయలు ఇచ్చి ఏం చెప్పాడు? దీన్ని ఎవరికి ఇవ్వవద్దన్నాడు, ఖర్చు పెట్టవద్దన్నాడు. మనం 2 రూపాయలు అంటే నిష్ఠాసభలు అనుకుంటున్నాం. ఇక్కడ మనం సత్యం ధర్మాన్ని అన్వించుకున్నాం. సత్యం ధర్మాన్ని నువ్వు అలా గట్టి పెట్టుకో, దాన్ని వెనకాడవద్దు. జీవితాంతం అది నీతోనే ఉండాలి. ఖర్చు పెట్టవద్దు అంటే సత్యం ధర్మం ద్వారా వచ్చే పుణ్యాన్ని ఆశించవద్దు. ఆశించామంటే అనుకోండి, ఈ పుణ్యం కాస్త ఖర్చు అయిపోతుంది. కాబట్టి అది విడగాడవద్దు. అర్థమైన భావిస్తున్నాం. అందుకే చెప్పు, మన సత్సంగ సమ్మేళనంలో మన పుణ్యమంతా ఖర్చు అయిపోయింది అన్నాం. ఖర్చు అయిపోయింది, మనం తిరిగి పుణ్యం సంపాదించుకోవాలంటే ఇవి ఉన్నాయి కదా, సత్కర్మలు చేయాలి. సత్కర్మలు అంటే ఒకటి, మొట్టమొదట
దేహశుద్ధి అంటే ఆత్మశుద్ధి, ఈ రెండు కలిగి ఉండడం, అహింస కలిగి ఉండడం, సత్యంధనం మీద నిలబడి కలిగి ఉండడం, వీటి ద్వారా సత్కర్మలు చేయగలిగి ఉండడం. అంతే కదా శౌచము అంటారండి. శౌచము, బ్రహ్మచర్యము, ఆ తర్వాత వచ్చి అహింస, ఇట్లాంటివి చేయడం సత్కర్మం చేయగలము. అది ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. అందులో ఆయన చెప్పాడు బాబు మనకు అర్థంగా తెలియదు, కానీ మనం అనించుకుంటున్నాం. రెండవ తర్వాత దాదాపు ఒక 2 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయలు, 30 రూపాయలు, 2 రూపాయలు, 69 రూపాయలు ఇచ్చాడు మనం. మరి 69 ఇచ్చాడు అంటే 69 అంటే మనం ఐటీ దాడి మనం వేసుకుంటాం కదా. 6 + 9 అంటే 15. 9 15 కదా, 15 ఇచ్చాడు. అంటే ఏంటి? పంచ జ్ఞానేంద్రియాన్ని, పంచ కర్మేంద్రియాన్ని, పంచ ప్రాణాలని జాగ్రత్తగా ఉంచుకో అనే భావం కాబోలు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిగూఢమైన ఆధ్యాత్మిక తత్వాన్ని తెలిపేవిగా ఉండేవి అని మాటగా రాశారండి. ఆధ్యాత్మిక తత్వం తెలిపే విధంగా మనం అన్వయించుకుంటున్నాం. అన్వయించుకున్నప్పుడు ఆ సంఖ్యను చూసినప్పటికీ కూడా మనకి ఇది గుర్తొస్తుంది. ఆ క్షణం మనం దైవ సన్నిధిలో ఉన్నట్టు. అందుకోసం మనం అన్వయించుకోవడం. ఇంకోసారి వేసాడు 30 రూపాయలు, 15 రూపాయలు తీసుకొని 30 రూపాయలని 2 చేతులు పెట్టి గడగా తీసి పిడికిడి తీసి ఒకడికి ఈ దోవలకు ఒకటి ఇచ్చాడు, ఇంకొకరికి ఒకటి ఇచ్చాడు. చూసి ఇద్దరికి సరిగ్గా 15 రూపాయలు వచ్చింది. అంటే భగవంతుడు సర్వసమానంగా చూస్తాడు అని ఒకే భావం ఉంటాడు. ఆ 15 ఇట్లా అనిపించుకోవడమే. 15 గుర్తుకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు అది జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పడం ఉద్దేశం కాబోలు. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా సరే ఆయన సంస్కరించడమే ఆయన ధ్యేయం. బాబా భిక్షకు వెళ్ళేటప్పుడు ఇతని భిక్షకు పంపించేవాడు. ఎందుకు భిక్షకు వెళ్ళడం? ఒక ఇంటికి భిక్షకు వెళ్ళాలంటే మనలో అహంకారం ఉంటుంది. నేనేంది వాటి వెళ్ళిపోయేది, నేను వాడికి చేయి చాపేది, నేనంత పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, నన్ను భిక్ష పంపిస్తున్నాడు అనే భావం ఉంటుంది కదా అతనికి. దాన్ని తొలగించడం కోసం భిక్షకు వెళ్ళేవాడు. అంటే అహంకారం తొలగించడం అంటే ఒక్కొక్కటి లౌకికంగా పారమార్థికంగా సర్దిస్తూ వస్తున్నాడంటే అదే దోమలు చెప్పాడు. నాకు సర్దిస్తూ వస్తున్నాడండి సంగతి. అంటే నాలో అహంకారం అణిగిపోయింది, లేకుంటే అది పెరిగి పెద్దది పేదవాళ్ళంటికి నేను పోయి అడుక్కోవడం ఏంటి అనే భావం వస్తుంది. అంటే మన మీద ఎక్కువ, మిగతా వాళ్ళు తక్కువ అనే భావన ఉంటుంది కదండి. ఇంకొంచెండి ఫంక్షన్ జరుగుతుంటాయి, పెద్ద పెద్ద ధనవంతులు పిలుస్తారు, పేదవాళ్ళు పిలుస్తారు. మన దృష్టి వాడింటికి వెళ్ళిపోయేది అనిపిస్తుంది. నా బోటి కానీ డబ్బులు ఎవరికి పోతే ఒక గుర్తింపు అనే ఉంటుంది, వాడింటికి పోతే మనకేం గుర్తింపు ఉంటుంది అనే భావన అనుకుంటుంది. ఇక్కడ బాబా చెప్తున్నాడు ఎవరింటికి వెళ్ళాలనే సంగతి గుర్తుపెట్టుకునేది వాళ్ళే. ఆ దాంట్లో గుంపులో కలిగిందా మనం గుర్తుంటాం లేదు, మనకి తెలియదు. అంటే ఇటువంటి భావాల్ని సరి చేసుకోవడం బాబా చెప్తున్నాడండి. అది దోమల ద్వారా వివరిస్తున్నాడు. ఒకసారి ఒక రఘు అనే వ్యక్తికి జైలు శిక్ష పడుతుంది, యావజ్జీవ శిక్ష. ఏదో గ్రామాల తగాదాల వల్ల. ఈ తగాదాల వల్ల అంటే అతను పొరపాటే ఉండదు. అంటే ఏదో తగాదాల వల్ల మధ్య దూరాడు అనుకోండి, మధ్య డిపే రాస్తారు. అట్లా జరిగిందనమాట. అలా జరిగేటప్పటికీ ఆ వ్యక్తి బాబా చాలా బాధపడుతున్నప్పుడు కోర్టు సాక్ష్యం బలంగా ఉంది. ఆ గుంపులో అక్కడ ఉన్నప్పుడు మనం ఆ టీ తాగుతున్నప్పుడు మనం అరెస్ట్ చేస్తారు కదండి. గలాడ రాస్తాం అనుకోండి, ఆ కవర్ తాగుతాం అనుకోండి, లాక్కపోతారు. అదే తాగే అక్కడ ఉన్నాను. అట్లాగే జరిగేటప్పటికి ఇతను బాబాను ప్రార్థిస్తున్నాడు. బాబా కల్లా కనబడి భయం లేదు, నేను విడుదల చేయిస్తాను. విడుదల ఏమన్నాడు? చేస్తానన్నగా. పదవి ఎలా ఉంటుంది అది విచిత్రం. ఎక్కడ దొరకడాడు బాబా కూడా. చేస్తాను అంటే అహంకారం, చేయిస్తాను అని చెప్పాడు. సరే కోర్టు బాగా సాక్షిగా ఉంది, అందరూ నానాసాహెబ్ అందరూ కలిసి అది విడుదల చేయాలనేసి ఎంతో ప్రయత్నం చేస్తారు. ఏమీ వీలు కాదు. అంతైన తర్వాత అది బలంగా ఉంది.
వెంటనే బాబా ఏం చెప్తాడంటే దోమలు తిరుగుకోమంటాడు. ప్రఖ్యాత దోమలు కూడా చూశాడు కదా, దాని బలంగా ఉంది కేసు, ఏం దానికి లాభం లేదు, అప్పీల్ చేసుకోమన్నాడు. చేసుకోండి అప్పీల్ అన్నాడు. బాబా మేము అది ఎన్ని దగ్గర అన్నాడు. ఇంకా ముందే ప్రఖ్యాత న్యాయం తెలుసు అతనికి, అప్పీల్ చేసుకున్న ఉపయోగం తెలుసు అతనికి. ఎందుకంటే అదే సాక్ష్యం చూస్తారే కానీ సాక్షి వెంటారే కానీ చూసేదే ఉండదు అక్కడ, వెంటారు సాక్షులు చూడాలి. అందుకే కథలు ఉంటాయి, వినిందే వాళ్ళకి లెక్క. ఆడేపటికి సరిగ్గా బాబా చెప్పాడు అని చెప్పేసి ఇతను ఒక అప్పీల్ తయారు చేశాడు. మహేష్ తెలిపినాడు, ఇచ్చాడు. చెప్పి ఏంటి ఈ సంగతి అన్నాడు మహేష్. ఇదేదో ఒక తగాదాల వల్ల వచ్చిందండి ఇది అన్నాడు. నిజమేనా అన్నాడు. నిజమే సార్ అన్నాడు. అంతే, ఏం విచారించకుండా కేసు కుట్టబడి విడుదల చేశాడు. నువ్వు షిరిడీకి వెళ్తుంటావు కదే, అక్కడ బాబా ఏం చెప్తాడు నీకు అన్నాడు. బాబా వాడి బోధలు మనం ఏం చెప్పలేమండి, అది చెప్పేది సాధ్యం కాదు, వెళ్ళి స్వయంగా చూడవలసిందే. బాబా గురించి అడిగినాడంటే అక్కడ బాబా ప్రేరణ ఇచ్చాడు లేదా? వీటి వేడి పని కూడా ఎవరు హస్తం ఉంది? ముందుగా చెప్పాడు నేను విడుదల చేయిస్తాను అని. వీళ్ళు అప్పీల్ చేసుకోకముందే. కాబట్టి ఇది కర్త కర్మ క్రియ బాబా అని ఇతడు మరి ఎందుకంటే ఆ మెడిటేషన్ తమిళ ప్రేరేపించిన వాడు బాబా. నేను చెప్తే మాట ఎలా వింటాడండి? ఈ భావన గుర్తుపెట్టుకుంటే మనం చేసే ప్రతి చిన్న పని కూడా ప్రేరణ భగవంతుడిది అని మనం భావించగలిగితే ఎంత మంచి పని చేసాం అనుకోండి, నెరవేరం. మనకు అక్కడ అవకాశం మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. అంతే, మనం ఎన్నుకున్నాడంటే మన మీద ఆయనకు అనుగ్రహం ఉంది. ఆ భావాన్ని స్థిరతం చేసుకున్నాడండి. అట్లాగా ప్రతి ఒక్క విషయంలో కూడా సరే. అంటే ఇప్పుడు ఆయన సహాయం చేశాడు, విడుదల చేశారు కదా, ఇప్పుడు దానికి ప్రతిఫలం అతను డబ్బులు ఇచ్చాడు, 300 రూపాయలు ఇచ్చాడు. ఆ 300 రూపాయలు బాబా దర్శనం తీసుకున్నాడు. అంటే దాని అర్థమైంది, నీ వల్ల కాదు జరిగింది, అది నా ప్రేరణ వల్ల జరిగింది అని బాబా ఎక్కువ తీర్చాం. అంటే ఇక్కడ ఏంటంటే గురువుగారు చెప్పారు, నేను చేశాను. గురువుగారు చెప్పారు, గురుబంధుల కోసం నేను ఏదైనా పని చేస్తే ఏమీ ఆశించకూడదు అని మనం అలవర్చుకోగలగాలి. అతను సభ్యులకు సహాయం చేశామనుకోండి, వాడు సహాయం చేస్తాడని ఆశించకూడదు. ఆయనకి ఇష్టమైన పని నీకు తోచినంత వరకు ఎదుటి వారికి సహాయ సహకారాలు అందించు. ఆ సహాయం అందించిన తర్వాత వాడు చెయ్యాలని ఆశిస్తే గురువాక్యం ధిక్కరించినట్టు. అందరూ భావిస్తున్నాం. అది అంటే ప్రతిఫలం వాసింది ఏ పని చేయవద్దు. ఒక వాక్యం చెప్పాలి, కృష్ణుడు చెప్పిన మాట ఇది. అందులో ఆయన చెప్పాడు కదా, నువ్వు చేస్తున్నావు. ఎవరు చేస్తున్నావు? గురుబంధువులు చేస్తున్నావు. వాడిని తోబుట్టు సమానం. మన తండ్రికి సహాయం చేస్తే మనం ఏమైనా ప్రతిఫలాన్ని చేస్తామా? వాళ్ళ తల్లిదండ్రులు మన మీద ఏమైనా అటువంటి ఆశ చేస్తారా? అది గురించి చెప్పండి. అందుకని గురువాక్యం మేరకు గురుబంధువుల కోసం చేస్తే ఎట్టి ప్రతిఫలం తీసుకోకూడదని నాకు ఈ విషయం తెలిసింది. దీన్ని బట్టి బాగా దోమ చెప్పిన మాట్లాడి ఆలోచిస్తే, లోతుగా ఆలోచిస్తే కానీ సాయి అనుగ్రహానికి అతను ఎంత పాత్రయ్యాడో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా కర్మఫలాన్ని భగవంతుడికి అర్పించడం బట్టి ఇదే. నేనే ఫలితాన్ని నేను భగవంతుడికి అర్పించడం బట్టి ఇదే. నేను నిమిత్త మాత్రుని, నేను చేసే ఫలితం నీకే అర్పిస్తున్నా. అదే పూజలో ఉంటుంది చెప్పండి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అంటారు. పదవి విన్నారు ఎప్పుడన్నా? పూజ చేసినప్పుడు అయ్యోరు చెప్తుంటారు, సర్వం పరమేశ్వరార్పణమస్తు అంటారు. అంటే ఏంటి? పూజ అంతా ఫలితం అంతా కూడా ఆయనకి అర్పిస్తున్నామని. అంటే నేను చేస్తున్నాను అర్థం, నాకు ఉంది ఫలితం. నీకు అర్పించాను అనుకోండి, నీలో నేనున్నా, సర్వజీవులు ఉన్నాయి, అది అందరికి అందుతుంది. అందరికి అందుతుంది, అది నాకు అందుతుంది. ఇప్పుడు ప్రసాదం మీరు నాకు ఇచ్చారు, తీసుకోమని అందరికి పెట్టండి అన్నాం. అందరికి పెట్టినప్పుడు ఆ పెట్టుకుంటూ వచ్చి మన నా దగ్గర కాదా? అది దాని అర్థం. ఆ విషయాన్ని నాకు బోధపడిగా చేశాడు. అంటే ఇక్కడ నేను చెప్పబట్టి ఆ మనిషిని విన్నాడనే భావం పోయింది. ఆయన ప్రేరణ వల్ల ఆ మేజిస్ట్రేట్ విడుదల చేశాడు.
ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా సరే మనం బాగా గమనించుకుంటూ రావాలి. భగవంతుడు ఉపయోగం చెప్తా ఉంటాడు. భగవంతుడు ఆడున్నాడు, ఏడున్నాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడా? నీలోనే ఉన్నాడు అని చెప్తాడు బాబాయ్. అక్కడెక్కడ జేబులోనే ఉన్నాడు అంటే నీలోనే ఉన్నాడు భగవంతుడు. ఇంకా తప్పనంటే ఎక్కడ ఉన్నాడు దాంతో అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఊగదంపుడు ఉపన్యాసాలు దంచడం ఎంతో సులభం. అందులో చెప్పేవారికి వినేవారికి ప్రయోజనం లేదు. ఆచరణ చూపించు. చెప్తా భగవంతుడు ఆడున్నాడు చెప్తుంటాను. నీ ఆచరణలో ఎంత మార్పు ఉంది? ఆలోచన భగవంతుడు నీలోనే ఉన్నాడు. అది మనం గుర్తించాలి. అందుకే ప్రవక్త మాట చెప్తాడండి. సప్తమ స్వర్గంలో భగవంతుడు సింహాసనం ఉంటుందట. అంటే 7వ స్వర్గంలో భగవంతుడు సింహాసనం ఉంటుందట. ఆ సప్తమ స్వర్గం ఎక్కడ ఉంటుందంటే మానవ హృదయంలో ఉంటుందట. అందుకు ఎదుటివాడి మనసు గాయపరిచిన భగవంతుని గాయపరిచినట్టు అవమానపరిచినట్టు పద్ధతి చూడండి. అందుకే మాట అనేది తోటా కంటే బలమైందండి. ఎదుటివాడి మనసులో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి నువ్వు కించపరచవద్దు, చులకనగా చూడవద్దు, హేళన చేయవద్దు. ఈ 3 చేస్తే నువ్వు భగవంతుని అవమానపరిచినట్టు. కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఉపన్యాసం చెప్తా ఎదుటివాడు మనసు గాయపరిచి మాట్లాడారు అనుకోండి, మరి భగవంతుడు ఎక్కడున్నట్టు నేను చెప్పినట్టు నేను లెక్క నా విషయం మాట్లాడుకుంటా తను చెప్తున్నాను. ఎదుటివాడు గాయపరి నేను మాట్లాడుతున్నానండి. అప్పుడు నేను చెప్పే ఉపయోగం ఇక్కడ మాట ఒకటి, చేతలు ఒకటి, చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఏ ప్రయోజనం ఉంటుంది? అది చెప్పడం బాగా ఉద్దేశం ఉంది ఇక్కడ. వాడు అజంతుడు ఎదురుగా చెప్తున్నాడు. భగవంతుడు మనలోనే ఉన్నాడు, మన జేబులోనే ఉన్నాడు, మన సంతలోనే ఉన్నాడు. ఇప్పుడు డబ్బు జేబులో ఉంటే ఎంత జాగ్రత్తగా మనం పరిస్థితి చూసుకుంటాం. ఆ విధంగా భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. భావంతో అంత జాగ్రత్తగా నువ్వు మెలుగు, అంత జాగ్రత్తగా నువ్వు ఆలోచించు, అంత జాగ్రత్తగా నువ్వు నడువు అని చెప్పడం బాబా ఉద్దేశం. ఇది దోమలకి ఒకటే కాదు, మనందరికీ కూడా అన్వించుకుంటూ రావాలండి ఇక్కడ. కాబట్టి అటువంటి భగవంతుని అనుభూతి సద్గురు యొక్క సొత్తు. అది గుర్తుపెట్టుకుంటే అది సద్గురువు మాత్రమే ప్రసాదించగలడు. గురువు సద్గురు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ విష్ణు యొక్క స్వరూపం. కాబట్టి ఆ వ్యక్తత్వం సద్గురులో ఉంటుంది. కాబట్టి సద్గురు మనం ప్రసాదించగలడు అని చెప్పడం దీని అర్థం. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా బాబాని అర్థం చేసుకోవాలంటే స్వయంగా అనుభవం పొందాలే కానీ మాటల ద్వారా ఎవరికి ఆయన అర్థం కాదు. ఎవరైనా సరే బాబానే కాదు, ఏదైనా సరే వంట చేయాలి, మాటలు చెప్తే అని అర్థమవుతుందా? ప్రాక్టికల్ చేస్తే అర్థమవుతుంది. థియరీ ప్రాక్టికల్. ఇప్పుడు ఇంటర్మీడియట్ అనుకోండి, థియరీలో మార్కులు 75 మార్కులు వస్తుంది, పాస్ అవుతాడా? ప్రాక్టికల్ మార్కులు కలుపుకుంటారు కదండి. కాబట్టి ఏదైనా మాటల్లో వ్యక్తం కాదు, వారికి వారు అనుభవం పొందాల్సిందే. ఆయన ఇప్పటికీ ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అప్పుడు ఎలా కాపాడుతున్నాడో ఇప్పుడు అలాగే కాపాడుతున్నారు, కాపాడుతూనే ఉంటారు. అది ఆయన స్థితి. అంటే ఆయన మహాసమాధి చెందాక కూడా మునుపటి కంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ ఉన్నారు అనిపిస్తుంది. కాబట్టి అప్పటికన్నా కూడా ఇప్పటికే ఎక్కువగా ఆదుకుంటున్నారేమో, ఏమోలే ఆదుకుంటూనే ఉన్నారు. అప్పుడు ఆ షిరిడీ ప్రాంతం వరకు అనుకుంటే ఇప్పుడు ప్రపంచమంతా, దేశం కూడా కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఎక్కడో ఆస్ట్రేలియా, ఎక్కడ ఇంగ్లాండ్, ఎక్కడ అమెరికా, అక్కడ బాబా మందిరాలు ఎలా వచ్చాయి? బాబా యొక్క వాళ్ళకి ఎలా హత్తుకుంది? బాబా ఏమన్నా ప్రచారం చేసుకున్నాడా? షిరిడీ విడిచి యొక్క పక్కగా మనకి వెళ్ళాడా? ఎక్కడ వెళ్ళలేదు. ఆయన యొక్క దివ్యత్వం, ఆయన యొక్క పరిమళం విశ్వమంతా వ్యాపించాడు. ఆ విశ్వమంతా వ్యాపించేటప్పుడు అది పీల్చేటప్పటికీ ఇటువంటి అనుభూతి మనం పొందాలి అనుకుని అక్కడ ప్రదర్శించుకున్నారు. సైకిల్ బ్రాండ్ వృత్తి ఇక్కడ వెలిగించి దానికి పక్కింట్లో వచ్చారనుకోండి, అబ్బా భలే ఉందండి, అద్భుతంగా ఉంది అని మనము సైకిల్ బ్రాండ్ తీసి ఇంటి పెట్టుకున్నట్టుగా అలాగా పరిమాణం వ్యాపించినప్పటికీ అమెరికాలో కూడా అబ్బా ఏదో బ్రహ్మాండంగా ఉంది, ఇండియాని చూసేది ఇది, కాబట్టి మనం కూడా పరిమాణాన్ని ప్రదర్శించుకుంటామని చెప్పేసి అక్కడ వాళ్ళు ప్రదర్శించుకున్నారు.
అలాగే ఒక ఊరిలో అనేక మందిరాలు. ఒరే ఆ ప్రాంతంలో ఉంది, ఆ ప్రాంతంలో పరువు ఇక్కడికి వచ్చే చాలా ఆలస్యం అయిపోతుంది, అదే మనం వెలిగించుకుంటాం, మరి ఈ ప్రాంతానికి ఆ పరువును అందిస్తాం అనుకుని ఒక్కొక్క ఊరిలో బాబా మందిరాలు. అందుకే అప్పటికైనా ఇప్పుడు బాగా ఆదుకుంటున్నారేమో, ఆ పరిమాణ అనుభూతి ఇప్పటికే ఎక్కువ చెందుతున్నారేమో అని దోమలు అన్నారంటే బాబా యొక్క నిజస్థితి ఏమిటి అది బాగా గ్రహించాడు దోమలు. అందుకే బాబా మాట దోమలు బతుకు మాటగా చేసుకున్నాడు, బతుకు మాటగా చేసుకున్నాడు, బతుకు ఆటగా చేసుకున్నాడు. ఆట మాట పాట బాట బాబా యొక్క వాక్. అది దోమల ద్వారా మనకి ప్రధాన మాస్టర్ గారి నుంచి. దీని ద్వారా మనం ఎలా గ్రహించాలంటే బాబా మాట వేద వాక్, ఇంక శిరస వహించవలసి ఉంది, అటు ఇటులో అవసరం కూడా లేదు. ఆయన చెప్పాడంటే వేదం ప్రమాణం అంటే. ఎందుకు ఇంగ్లాండ్కి పోయేది, ఇక్కడ ఉండేది అక్కడ లేదు అని చెప్పాడంటే మన దేశాన్ని ఎంతగా ప్రేమించాడు. దేశము ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న అది చెప్పిన ఒక మహాకవి. కాబట్టి మన భారతదేశాన్ని ప్రేమించుకుంటూ, మన భారతదేశంలో మహాత్ములందరూ కూడా గౌరవించుకుంటూ, ఆరాధించుకుంటూ వారి యొక్క బాటలో మనమందరం ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।